ఆ రాళ్ళు లేకపోతే వాళ్ళు ఏం లేదు, ఏమొచ్చిందంటే సారం అనేది లేదు. ఏం లేదంట? సారం అనేది లేదు. అమ్మ అందరూ ఎక్కడ ఉన్నారా? మనులు నేల ఏం లేదంట? సారం లేదు. నేను మొన్న ఒకళ్ళు బీరకాయలు కొన్నాం. ముందు రోజు బాగానే ఉన్నాయి. చాలా టేస్ట్‌గా ఉన్నాయి. ఎందుకంటే బాలింతరాలుగా వండుతారు కదా బీరకాయలేమో. ఒక ఎండు బీరకాయ ఏసి, ఒక వెల్లుల్లిపాయ ఏసి ఎంత కమ్మగా ఉంటదంటే అంత కమ్మగా ఉంటది. రెండో రోజు బీరకాయలు తేడాగా వచ్చినాయి, చేదొచ్చినాయి. అడిగానండి, పాస్టర్ గారండి నిన్న ఏ పాదునైతే కోసానో ఇవాళ కూడా అదే పాదులో కోసామండి. మరి ఎలా మారిందో? అప్పుడు ఆడన్నాడు, ఏదో రాయి ఏదో అడ్డొచ్చుంటదండి దానికి. ఆ రాయి అడ్డు రావటం వల్ల దానికి రావాల్సిన సారం అనేది అందలేదు అని. కానీ ఇక్కడ కూడా మనం కూడా మన యొక్క జీవితంలో ఒకసారి ఆలోచన చేస్తున్నట్లయితే మనం కూడా లోతైన అనుభవంలోనికి మనం రాం. లోతైన అనుభవంలోనికి రాం. ఎందుకంటే మనం కూడా పైనే మనం కూడా ఏంటంటే పైన యేసుని నమ్ముకున్నాం అంతే. అంతే చాలు, సరిపెట్టుకుంటాం ఇంకా. అందుకంటే లోతైన అనుభవంలోనికి మనం రాం. ఇక్కడ వాక్యం చూడండి, 16వ వచనం చదవండి ఒకసారి. 16వ వచనం.